తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి వినూత్న సందేశం ఇచ్చారు. ఏపీలో నంది అవార్డులను పునరుద్ధరించాలని రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇన్స్పిరేషనల్ గా తీసుకోవాల్సిందేనా? నంది అవార్డులో ఏపీ ప్రభుత్వం ఎందుకు వెనుకబడింది? చిరంజీవి వ్యాఖ్యలు దేనికి ఇండికేషన్? దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందించనుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉగాది సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. కళాకారుల్ని గౌరవించే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని పేర్కొంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఏపీలో కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని హైటెక్స్లో ఉగాది సందర్భంగా మార్చి 19న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అనేక మంది సెలబ్రిటీలు భారీగా హాజరయ్యారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రదానం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చిరంజీవి ఈ గౌరవాన్ని అందుకున్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం చిరంజీవి తన ప్రసంగంలో పలువురు విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనే నానుడుంది. ఆ భావాన్ని అర్థం చేసుకుని ఆగిపోయిన అవార్డులకు పునరుజ్జీవం పోసినందుకు ముఖ్యమంత్రి రేవంత్కి ధన్యవాదాలని అన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఫిలిం అవార్డ్స్ను మళ్లీ పునరుద్ధరించినందుకు సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమా రంగం ప్రభావం ఎంత ఉందో ప్రభుత్వం అర్థం చేసుకుని ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదని ఆయన చెప్పారు. మరోవైపు హైదరాబాద్ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉండడంతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కలిగి ఉందని చిరంజీవి పేర్కొన్నారు. కాబట్టి భవిష్యత్తులో హైదరాబాద్ని ఇండియన్ సినిమా కేంద్రంగా, అంతర్జాతీయ సినిమాల హబ్గా తీర్చిదిద్దాలన్నారు. ఇక గ్లోబల్ సమ్మిట్లలో సినిమాకు ప్రత్యేకంగా ప్రాధాన్యమివ్వడం, సినీ రంగంలో చర్చలు జరపడం వంటి చర్యలు మంచి ఫలితాలనిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల్ని పాటిస్తూ ఇండస్ట్రీ ముందుకు సాగుతుందని హామీ ఇచ్చారు. ఇక పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్పై కూడా చిరు కొన్ని కామెంట్స్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి సినిమా పట్ల, కళాకారుల పట్ల ప్రోత్సాహం విషయంలో కొంత వెనుకబాటులో ఉందనిపిస్తోంది. కాబట్టి సినిమాలకు దగ్గరగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ప్రేరణగా తీసుకుని మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ ప్రోత్సాహం వల్ల ప్రభుత్వానికి కూడా మంచి రెవెన్యూ వస్తుందని విన్నవించారు. అలాగే చంద్రబాబు గద్దర్ అవార్డుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని సినిమా వాళ్లని ఇలా ఎంకరేజ్ చేయాలి. సినిమా వాళ్లను ఎంకరేజ్ చేయడంలో పక్క రాష్ట్రం కొంచెం వెనకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు రావాలని, కళాకారుల్ని గౌరవించుకోవడంలో ప్రభుత్వం చొరవ చూపాలని చిరంజీవి అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మారుస్తూ సినిమా వాళ్లను ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ఏపీ సీఎం చంద్రబాబు కూడా అవార్డులివ్వాలని అనడం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఏపీలో మెగాస్టార్ తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆయన ఎక్కడైనా ఈ విషయంపై ఇంటర్నల్గా చర్చించుకున్నా బహిరంగంగా అయితే ఎక్కడ ప్రకటన చేయలేదు. ఏమైందో ఏమో తెలియదు కానీ కాంట్రవర్సీలకు దూరంగా ఉండే చిరంజీవి తెలంగాణ గద్దర్ అవార్డుల సందర్భంగా ఇలా ఓపెన్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ అక్కడకు వెళ్లిన తర్వాత ఇద్దామని వెయిట్ చేస్తుందా, లేక అమరావతి రాజధాని అభివృద్ధిలో బిజీగా ఉండడంతో ఇప్పుడు వద్దని అనుకున్నారా? గతంలో కూడా జగన్తో మీటై సినిమా పరిశ్రమ సమస్యలు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఇండస్ట్రీలో పెద్దన్నగా ముందుండి నడిపించారు. కాబట్టి ఇప్పుడు కూడా సినిమాటోగ్రఫీ మంత్రితో చర్చించాకే అవార్డులిద్దామని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ దీన్ని పక్కకు పెట్టేశారు. ఏపీ సినిమాల పట్ల, కళాకారుల పట్ల ప్రోత్సాహం విషయంలో కొంత వెనకంజలో ఉందనడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్స్కు దారితీశాయి. అయితే మెగాస్టార్ కమెంట్స్కు కేవలం సినిమా ఇండస్ట్రీ వైపు నుంచే చూడాలి తప్ప రాజకీయ కోణంలో చూడొద్దని, ఇందులో ఎటువంటి పాలిటిక్స్ లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్గా చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సినీ రంగానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఎంత ముఖ్యమో మరోసారి ఆయన గుర్తు చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వేడుకతో గద్దర్ ఫిలిం అవార్డ్స్ మళ్లీ వైభవంగా పునఃప్రారంభమవడం సినీ పరిశ్రమలో ఆనందాన్ని కలిగిస్తోంది. మరోవైపు మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అవార్డులు ఇవ్వలేదు. మరి అప్పుడు చిరు ఏం చేశారో చెప్పాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేదికగా చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా రంగం అభివృద్ధి ద్వారా రాష్ట్రాల ఆర్థిక ప్రగతి సాధ్యమని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.